సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి సత్తా చాటుతున్నాడు. గతంలో శ్రీమంతుడితో నాన్ బాహుబలి రికార్డులన్నీ కొల్లగొట్టేశాడు. తర్వాత ఆ రికార్డులని ఖైదీ నెంబర్ 150తో మెగాస్టార్ తుడిచేశాడు. ఇప్పుడు మరోసారి మహేష్ రంగంలోకి దిగుతున్నాడు. నాన్ బాహుబలి రికార్డులన్నీ తుడిచిపెట్టే రేంజ్ లో దూకుడు చూపించడం మొదలుపెట్టాడు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మహేష్ స్పైడర్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగిపోతోంది. ఏకంగా స్పైడర్ 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని చెబుతున్నారు. స్పైడర్ తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ 90 కోట్ల వరకు తెచ్చిపెట్టిందట. ఈ సినిమా తమిళ రైట్స్ ను లైకా ప్రొడక్షన్స్ 23 కోట్లకు సొంతం చేసుకుంది. హిందీ మలయాళ వెర్షన్స్ కలిపి 25 కోట్ల వరకు రానుంది. అన్ని భాషల శాటిలైట్ రైట్స్ కలిపి 26 కోట్లు వచ్చాయని చెబుతున్నారు. మొత్తంగా చూసుకుంటే స్పైడర్ 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని చెప్పుకుంటున్నారు. ఇన్నాళ్ళు టార్గెట్ 100 కోట్లు ఉన్న టాలీవుడ్ కి 200 కోట్ల టార్గెట్ ని మహేష్ బాబు సెట్ చేసినట్టే కనిపిస్తున్నాడు. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ స్పైడర్ తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టనుంది. ఈ సినిమా దసరాకు కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.